హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము డ్రాగన్ మొక్క బడ్స్ వచ్చినాయండి, చూపిస్తాను. డ్రాగన్ మొక్కల్లో ఈ మనం టిప్స్ కట్ చేసాం కదా, గ్రోత్ ఆపడానికి సాఫ్ పౌడర్ పెట్టాము. తర్వాత మొదల్లో కొంచెం బోన్ మీల్ ఇచ్చామండి. ఒక 4 డేస్కే వెంటనే బడ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు డ్రాగన్ మొక్కలు కొంచెం కేర్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు దీనికి నైట్రోజన్ కావాలి, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ అవసరం అండి. ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా మనం మొక్కలకి మంచి కేర్ ఇవ్వాలి. మీ దగ్గర ఎగ్షెల్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. ఎగ్షెల్ పౌడర్ వల్ల కూడా కాల్షియం పెరిగి చక్కగా బడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్షెల్ పౌడర్ ఇవ్వండి, బోన్ మీల్ ఇవ్వండి. ఒకవేళ బోన్ మీల్ లేకపోతే ఉల్లిపాయ తొక్కలు ఒకరోజు నానబెట్టి ఆ వాటర్ ఇవ్వండి. అందులో రిచ్ ఐరన్ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో మీరు అది కూడా ఇవ్వచ్చు. నేను ఇక మీదట ఏమేమి ఇస్తానో మీకు మళ్ళీ చూపిస్తాను, చూడండి. నా దగ్గర 3 మొక్కలు ఉన్నాయి. ఆల్రెడీ 2 మొక్కలు లాస్ట్ ఇయరే కాసినాయి. ఒకటి పెయింట్ డబ్బాలో ఉన్నది మాత్రం ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది. నా దగ్గర ఉన్నటువంటి మొక్కల స్టెమ్మే పెట్టాను. మనం ఎప్పుడైనా సరే ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు కూడా మన దగ్గర స్టార్ట్ అయిపోయింది, కాయలు వస్తూ ఉన్నాయి. ఒక కాయ పెద్దదైంది, తర్వాత ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇదిగోనండి, సన్నగా తీగలా ఉంది కదా, ఒక కాయ దిగింది, ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. దీనికి కూడా పుల్లటి మజ్జిగ ఇవ్వండి, బోన్ మీల్ ఇవ్వండి, ఇంకా మస్టర్డ్ కేక్ అలాంటివన్నీ చాలా ఇవ్వచ్చు. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మొన్న బోన్ మీల్ ఇచ్చాను కదా, తర్వాత మనం మస్టర్డ్ కేక్, నీమ్ కేక్, తర్వాత గ్రౌండ్ నట్ కేక్ ఇవన్నీ కలిపి ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తాను. ఇది డబుల్ పెటల్ లిల్లీ అండి. ఒక కంకి వచ్చింది, పువ్వులు ఇంకా విడవలేదు. పువ్వులు విడిసిన తర్వాత దీని మీద ఒక వీడియో చేసుకుందాం. మంచి వాసన ఉంటుంది, ముద్దగా వస్తాయి పువ్వులు. ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.